హాయ్ నమస్తే ఆల్, వెల్కమ్ టు భవ్య డివైన్ టారో. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రీజనెట్ అయితే వాళ్ళే తీసుకోండి. అండ్ టారో అనేది ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎనీ అదర్ రిలేషన్షిప్. ఓకే, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓం నమ శివాయ. ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రీజనెట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఈ వీడియోస్ కనుక మీకు రీజనెట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టారో అనేది ఎనర్జీ బేస్డ్ రీడింగ్ అండి. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మెసేజెస్ వస్తేనే తీసుకోండి. చాలామంది రీడింగ్ కనెక్ట్ అవుతుంది, రెజొనేట్ అవుతుంది, కరెక్ట్గా చెప్తున్నారు అక్క అంటున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. 8 of Swords, 5 of Wands, Ace of Cups and Queen of Swords, the Moon, the Hierophant. ఓకే, మీ పర్సన్ పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ మిమ్మల్ని మర్చిపోవాలని అయితే చాలా ట్రై చేశారు. మీ పర్సన్ మెంటల్ బ్లాక్ అండ్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. రిలేషన్లో స్టక్ అయ్యాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి వచ్చింది. దానివల్ల మర్చిపోవాలని ట్రై చేశారు. మిమ్మల్ని మర్చిపోవడం కోసం తనని తను కంట్రోల్ చేసుకున్నారు పాస్ట్లో. మీ పర్సన్లో ఈగో, రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీతో ఉన్న రిలేషన్, ఈ రెండు సిచ్యువేషన్స్ మధ్య స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మీ పర్సన్కి. ఈ సిచ్యువేషన్ వల్ల ఫైట్ అయితే జరుగుతుంది మీ పర్సన్ మనసులో ప్రస్తుతం. మీ పర్సన్కి మీ మీద ప్యూర్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి, మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, మీరంటే ఇష్టం ఉంది మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్కి మీతో డీప్ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది. మీ పర్సన్ మీ ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని మర్చిపోవాలి అనుకున్నారు, కానీ మీతో ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా మీ పర్సన్ వల్ల కావట్లేదు. అండ్ మీ పర్సన్ మీ మీద జెన్యూన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని స్ట్రాంగ్, ట్రస్ట్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉమెన్ ఆర్ మెన్లో చూస్తున్నారు. ఎమోషనల్ పర్సన్లో చూస్తున్నారు మిమ్మల్ని. మీతో ఉన్న మూమెంట్స్, మీ వర్డ్స్, మీతో ఉన్న కలిసి స్పెండ్ చేసిన టైం, ఇవన్నీ మీ పర్సన్కి ఎక్కువగా గుర్తొస్తున్నాయి. మీరు క్లారిటీగా మీ పర్సన్తో మాట్లాడిన మాటలు మీ పర్సన్కి డీప్గా ఇంపాక్ట్ అయితే చేస్తున్నాయి మీ పర్సన్ని. మీ పర్సనాలిటీ, మీ లవ్, మీరు చూపించిన కేర్ అండ్ ఇవన్నీ మీ పర్సన్ మైండ్లోంచి వెళ్ళట్లేదు. ఎంత మర్చిపోవాలని ట్రై చేస్తున్నా ఎక్కువగా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. మీ పర్సన్లో ఫియర్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంది. కన్ఫ్యూజన్ కూడా ఉంది మీ పర్సన్కి. అండ్ మీ మీద ప్రేమ ఉంది. మీ పెయిన్ కూడా మీ పర్సన్కి అర్థమవుతుంది. కానీ భయం కూడా డీప్గా ఉంది మీ పర్సన్లో. భయం వల్ల మీ పర్సన్ ముందుకు రాలేకపోతున్నారు. నైట్ టైం మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ నైట్ టైమ్స్లో ఎక్కువగా మీ పర్సన్కి మీ మెమరీస్ స్ట్రాంగ్గా గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని మర్చిపోవాలనుకున్నా, ఇగ్నోర్ చేసినా మీ పర్సన్ వల్ల కావట్లేదు. అండ్ మీ పర్సన్ ట్రెడిషన్స్, ఫ్యామిలీ, సొసైటీ రూల్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. హార్ట్లో మిమ్మల్ని కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నారు, కానీ ఎక్స్టర్నల్గా ఫ్యామిలీ, సొసైటీ రూల్స్ గురించి కూడా ఆలోచించి ఆగిపోతున్నారు. ఇక్కడ చాలామందికి క్యాస్ట్, కల్చర్ డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మీ పర్సన్కి మిమ్మల్ని మర్చిపోవడం పాసిబుల్ కాదు. అండ్ మీ ఎనర్జీ మీ పర్సన్కి సేఫ్ అండ్ ప్యూర్గా కనిపిస్తుంది. మీ అంత జెన్యూన్ పర్సన్ మళ్ళీ మీ పర్సన్కి దొరకరు అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందుకే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. దిస్ ఈజ్ టుడే రీడింగ్. థ్యాంక్ యూ వాయిస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.